మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదదాత్వనేక కిరణః త్రైలోక్యదీపో రవిః యక్కిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. జ్యోతిర్వేదనిధియందు అందరికీ నమస్కరించి మనం తరగతులు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ఇవాల్టి తరగతి వ్యయభావ కారకత్వం. భగవంతుడి దయ వల్ల గురువుగారి అనుగ్రహం చేత యథాశక్తిగా రాశి లక్షణములు, గ్రహ లక్షణములు అధ్యయనం చేశాం, కొంత తెలుసుకున్నాం. నెమ్మదిగా ముందుకొచ్చి భావములు ఒకటి ఒకటి వివరించుకుంటూ భావాల్లో చివరిదైనటువంటి 12వ భావం అంటే వ్యయభావం అక్కడికి వచ్చాం మనం. ఇక ఈ భావ పరంపర పూర్తయితే అంటే 12 భావాలు తరగతులు పూర్తి చేసుకున్న తర్వాత భావశీలాధ్యాయము, గ్రహశీలాధ్యాయము అనేటువంటివి నెమ్మదిగా చూస్తాం. అంటే ఏ భావంలో ఏ గ్రహం ఉంటే, ఏ భావాధిపతి అయి ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలని పొందుతాం, ఎలాంటి ఫలితాలు సూచితమవుతాయి అనేటువంటిది. అలాగే ఏ రాశిలో ఏ భావాధిపతి అయినటువంటి ఏ గ్రహము స్థితి చెంది ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలని సూచిస్తాడు, మనకి ఎలాంటి ఫలితాలని సూచిస్తాడు. ఇక్కడ ఫలితము పొందుట, ఫలితము వచ్చుట, ఫలితము జరుగుట అనేటువంటి పదముల కన్నా కూడా ఫలితము సూచించబడుట అనేటువంటి పదము చాలా శాస్త్రీయమైనటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంచేతంటే జ్యోతిశాస్త్రం మొత్తం మీద పనికొచ్చేటువంటి ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే మనం చాలాసార్లు అనుకున్నాం ఇది ఇలాగే జరగాలి అని గనక ఉన్నట్లయితే మనకి 18 మంది ఋషులు 4 లక్షల శ్లోకాల్లో ఇంత బాగా బృహత్ పరిమాణంలో ఉన్నటువంటి శాస్త్రాన్ని అందించడం వృధా ప్రయాస. వారి శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి కారణము, చక్కని కారణం ఏదో ఒకటి ఉండాలి కదా. అంచేత అందులో చక్కగా వారే చెప్పారు. తమసి దీపే ఇవ ఒక శ్లోకం చెప్తూ లఘుజాతకంలో చిట్ట చివరి పాదంలో చెప్తాడు, చీకటిగా ఉన్నటువంటి నీ జీవితం అనేటువంటి గదిలో ఒక దీపంలాగా ఈ శాస్త్రాన్ని నీకు ఇస్తున్నాను అంటాడు బృహజ్జాతకారకుడు. మహానుభావుడైనటువంటి వరాహమిహిరుల వారు లఘుజాతకంలోనూ చెప్పారు, బృహజ్జాతకంలోనూ అదే మాట చెప్పారు.
దీపం లాంటిది ఏదైనా గదిలో ఉంటే అందులో ఉన్నటువంటి చీకటి పోయి ఈ వెలుగు వల్ల ఏ వస్తువులు ఎక్కడున్నాయో కనపడితే మనం ఒకదాన్నొకటి కన్ఫ్యూజ్ అవ్వకుండా, తన్నేసుకోకుండా, గుద్దుకుని పడిపోకుండా ఆ వెలుగు సహాయం చేస్తుంది మనకి. పడవ వెళుతూ ఉంటే ఒక చుక్కాని కనుక సరైనటువంటిది ఉన్నట్లయితే ఆ పడవ గాలి ఎటు వీస్తే అటు గాలిగాడ్రా అన్నట్టు కాకుండా ఆ చుక్కాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళతాం అనేటువంటిది ఉంటుంది. అంటే అంతర్లీనంగా నర్మగర్భంగా ఉన్నటువంటి వ్యంగ్యార్థం ఏమనుకోవాలి అక్కడ? నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడం నీ చేతిలో ఉంది అని చెప్తున్నారు ఋషులు మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా. అందుకని పూర్వజన్మ యొక్క పాపకర్మ ఏదైతే ఉంటుందో దాని నుంచి సూచించబడేటువంటి కష్టకాలాన్ని మనమే సమమైనటువంటి కాలంగా, సాధారణమైనటువంటి కాలంగా మార్చుకోగలము. అలా అవకాశం లేనప్పుడు ఇంకా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వృధా. అయితే పూర్తిగా ప్రతి జాతకుడు మహానుభావుడు కాగలడా, అవతారమూర్తి కాగలడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాగలడు. ఎప్పుడు? పుట్టిన వెంటనే ఆవకాయ అన్నం తింటాడా ఎవడైనా? ఒక పర్టిక్యులర్ టైం ఒకటి అవసరం కదా. పుట్టిన వెంటనే జీవి 1 చుక్క 2 చుక్కలో 10 చుక్కలో తాగాడు పాలు, అది కూడా బలవంతాన్ని అలవాటు చేస్తే. ఎన్నో జన్మల నుంచి పాలు తాగడం అలవాటు అయ్యుండి కూడా గమనించారా? చేతనైనటువంటి అభ్యాసానికే అంత సమయం పడితే కొత్తగా ఉన్నటువంటి ప్రక్రియకి, కొత్తగా ఉన్నటువంటి పరిణామంలోకి జీవి ఎప్పటికెళ్తాడు? ఇంటి నిండా డబ్బు ఉంది, బ్యాంకు నిండా డబ్బు ఉంది, ఏ దేశానికి కావస్తే ఆ దేశానికి వెళ్ళిపోయేటువంటి స్పెషల్ పాస్పోర్ట్ ఉన్నది. అయినా సరే విదేశానికి వెళ్ళొస్తే జట్లాగ్ తప్పట్లేదు. అంటే పరిణామంలో ఎప్పుడూ కూడా మార్పుకి జీవి కొత్త ఫీల్ అవుతున్నాడు, కొంత ఇబ్బంది పడుతున్నాడు, కొంత నలుగుతున్నాడు. అది గమనించాలి. అలా జన్మల తరపడి నెమ్మదిగా సాధన క్రమంలోంచి ప్రయాణం చేసినటువంటి జీవి మహానుభావుడు అవుతాడు, ముముక్షువు అవుతాడు, మానవాతీతుడు అవుతాడు, సద్గురు స్థాయికి వెళ్తాడు. తరువాత నెమ్మదిగా ఏమవుతాడని ఉంది శాస్త్రంలో? గ్రహప్రజ్ఞగా మారుతాడు. అంటే యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు అన్నారే, వాళ్ళందరూ ఎప్పటి వాళ్ళు? ఒకప్పుడు భూలోకంలో వాళ్ళే. ఆ జీవులందరూ భూమి జీవులుగా ఉన్నటువంటి వాళ్ళే. అది జీవ పరిణామ సిద్ధాంతం వేదంలో ఉన్నది. ఈ సిద్ధాంతం అంతా కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొని పూర్వజన్మార్జితమైనటువంటి దుష్కర్మ యొక్క కష్టము లేక దుఃఖము అనేటువంటి స్థితిలో సంభవించేటువంటి సూచన తెలుసుకుని వాటిని కూడా, దుస్థితులను కూడా సుస్థితులుగా మార్చుకోగలిగినటువంటి వాడే మానవుడు. ఎంచేత సుఖము దుఃఖము, మంచి చెడు, పాపము పుణ్యము, ఇలాంటి విచక్షణా జ్ఞానం అనేటువంటిది, డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ అనేటువంటిది వీడికే ఇవ్వబడింది. అందుకే వీడే పొరపాటు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. నాకు అన్నీ తెలుసు అనేటువంటిది ఊహ తెలుస్తున్న దగ్గర నుంచి మనిషికి వెనకాతలే వచ్చేటువంటి మహారాక్షసి. నాకేమీ తెలీదు అని తెలియడం అనేటువంటిది చాలా ఎంతో కాలం సాధన చేసిన తర్వాత కానీ ఆ విషయం తెలియదుట మనిషికి. నాకు అన్నీ తెలుసు దగ్గర నుంచి నాకేమీ తెలియదు దగ్గరికి ప్రయాణం అన్నారు. జ్ఞాన మార్గంలో ప్రయాణం అనేటువంటిది ఇంతే. మొదట్లో నాకు అన్నీ తెలుసు అంటాడు పిల్లవాడు. మనంత వయసు వచ్చాక నాకు అన్నీ తెలుసు అని అనలేడు. నాకు చాలా తెలియవలసి ఉన్నది, నాకు తెలిసినది చాలా తక్కువ అని చెప్తాడు. అలా చెబుతున్న కొలది జ్ఞానవంతుడు అవుతున్నాడని అర్థం. అలాంటి పరిణామం పొందినటువంటి వాడు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి వెలుగులో
తమ జీవితం అనేటువంటి గదిలో ఎక్కడ సామాన్లు అక్కడ కింద జన్మలో ఏమేమి పెట్టుకున్నాడో ఆ స్విచ్ ఆపి బయటకు వచ్చేటప్పుడు ఆ గదిలోంచి ఎక్కడెక్కడ ఏం పారేసుకున్నాడో అవన్నీ మళ్ళీ చూసుకుని జాగ్రత్తగా పనికొచ్చేటువంటి పుస్తకాలు, పనికొచ్చేటువంటి ఆహార పదార్థాలు, పనికొచ్చేటువంటి సామగ్రి పక్కన సర్ది అక్కర్లేనటువంటి చీట్ల పేకలు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవి బయటికి విసిరేసేటువంటి చక్కనైనటువంటి ప్రక్రియ చేపడతాడు తనంతట తానే. దానికోసం ఇవ్వబడినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో మనం సాయన సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతం రీత్యా నెమ్మదిగా ప్రయాణం చేసి గురువుగారి దయచేత 12వ భావ వివరం ఆ స్వరూపం చూడడానికి ఇవాళ కూర్చున్నాం. చూద్దాం. మనం తీసుకున్నటువంటి టెక్స్ట్ బుక్ ఏంటంటే ఉత్తరకాలామృతం. దాంట్లో స్వామివారు గ్రంథకర్త వ్యయభావాన్ని ఇలా చెప్తున్నాడు. నిద్రాభంగ మనోవ్యధేంఘ్రియుగళం శత్రోర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోచన గజాస్వాహ పిత్ర్యవిత్తం రిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేషాంగవైకల్యత జారత్వంచ వివాహకానష్టశయన త్యాగాధికారక్షయా శత్రో శృంఖలగేహ చిత్త వికలౌ దీనస్వభావాసతౌ పిత్రో సోదర సౌఖ్య చింతనహతిస్తౌ ఆదరోషౌ క్రమాత్ దేహార్తిర్మృతికాన్యదేశగమనే సర్వప్రకారవ్యయో భార్యాహానిరతిక్రమాన్నిగదితాస్తస్కారకారిప్పభాత్. రిప్పస్థానము అంటే 12వ ఇల్లు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వ్యయభావ కారకత్వాల ముందు వరుసగా మనం క్రమాన్ని అనుసరించి ముందు చదువుకుందాం. నిద్ర పట్టకుండా చేయుట, మనోవిచారము, పాదద్వయము, శత్రుభయము, బంధనము, పీడ, ముక్తిరుణము, దాని విమోచనము, ఏనుగులు గుర్రములు, పితృబలము, ధనము, శత్రువులు, స్వర్గబలము, వామనేత్రము, జనవిరోధము, అంగవైకల్యము, జారత్వము, వివాహ నష్టము, శయనత్యాగము, అధికారనాశము కలిగించును. శత్రువులు, సంకెళ్ళ బంధనము, వేళ్ళు, చిత్తచాంచల్యము, దీనత్వము, దీనభావ ప్రకటనము, పితృదోషము, సోదర విషయము, సౌఖ్య విచారము, దుర్వాదములు, శరీరపీడ, మరణము, విదేశ సంచారము, సమస్త విధముల వ్యయములు, కళత్ర నష్టము, ఇవి అన్నీ వ్యయస్థానము వలన తెలియదగినవి. ముఖ్యంగా జీవి జన్మించిన క్షణంలో నుండి శరీరం విడిచే వరకు ఉండేటువంటి జ్యోతిష శాస్త్ర విభాగం ఏమిటి? భావములు. ఒక ముఖ్యమైనటువంటి మాట మాట్లాడుకుందాం. జీవి రాకముందు, జీవి వెళ్ళిపోయిన తర్వాత కూడా గ్రహముల లోకములు ఉన్నవి, అవి అలాగే ఉంటాయి. గ్రహముల లోకములతో పాటు భచక్రము అనేటువంటిది, అది క్రాంతి చక్రమా భ్రాంతి చక్రమా అనేటువంటిది పక్కన పెడితే, భ్రాంతి చక్రము అనేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది? నక్షత్ర మండలములు ఉన్నవి. ఈ నక్షత్ర మండలములను ఆధారం చేసుకొని చంద్రయానము, చంద్రుడు భూమి చుట్టూరా తిరుగుట, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూరా తిరుగుట, భూమి తన చుట్టూరా తాను తిరుగుతూ సూర్యుని చుట్టూరా తిరుగుట. ఇది ఇలా ఉంటే మనం చెప్పుకుంటున్నటువంటి హోరశాస్త్రంలో కానీ, ముహూర్త శాస్త్రంలో కానీ, సిద్ధాంత సంహితాదుల్లో కానీ, అంటే స్కందత్రయము జ్యోతిషం అని సూత్రం,
కానీ 4 విభాగాలు అని కొంతమంది చెప్తారు. ముహూర్త భాగం విడిగా ఉన్నది అని చెప్తారు. దానికి కూడా కారణం ఉంది. ముహూర్త భాగము హోరాశాస్త్రంతోనూ సిద్ధాంత సంహిత శాస్త్రాలతోనూ ముడిపడి ఉన్నటువంటి భాగం కనుక అది వేరే భాగంగా కూడా చెప్పినా తప్పేం లేదు. మొత్తానికి ఇన్ని విభాగాల్లోనూ కూడా రాశి, నక్షత్రము, భూమి, చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా అబ్సల్యూట్ ట్రూత్లోకి తీసుకున్నట్లయితే కండిషనల్ ట్రూత్ లేక రిలేటివ్ ట్రూత్ అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి ఒక విభాగం ఉంది. అది భావములు. అంటే జీవి పుట్టిన దగ్గర నుంచి జీవి శరీరం విడిచిపెట్టే వరకు మాత్రమే ఒక నిర్ణయం ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమమే 12 భావముల క్రమము. ఫస్ట్ ఇది మనం బాగా బుర్రకెక్కించుకోవాలి. ఎందుకు అలా విభాగం చేశారు? రాసులు 12గా విభజించినటువంటి కారణం ఉన్నది. అశ్విన్ 4, భరణ్ 4, కృత్తిక 1 అంటే 9 పాదాలు చొప్పున 27 నక్షత్రాలు, 108 పాదాలు, అష్టోత్తర శతనామార్చనంలాగా భచక్ర వ్యూహము అది ఖచ్చితమే. అది ఆలోచన ఊహ కాదు. కనిపిస్తున్నది కదా, సూర్యుడు కనిపిస్తున్నాయి, నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, గ్రహాలు కనిపిస్తున్నాయి. బుధుడు కనపడడం కష్టం. బుధుడు అనేటువంటి గ్రహం కనుక కనపడితే చాలా ఉత్పాతాలు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి అని చెప్పబడింది శాస్త్రంలో. ఈ మధ్య తరచుగా వింటున్నాం, పలానా రోజున బుధుడు కనపడతాడు, పలానా దగ్గర కనపడతాడు, పలానా నక్షత్ర సమయంలో కనపడేస్తాడు అని. కనపడ్డు. ఎందుకంటే రవి యొక్క చారలో ఉంటాడు బుధుడు, దగ్గరగా ఉంటాడు. 45-48 డిగ్రీల కన్నా దూరంలో ఉండడు. కనుక బుధుడు సన్ ఆర్బ్లో ఉంటాడు కాబట్టి ఆ లైట్లో కలిసిపోతుంది బుధుని యొక్క కాంతి. వేరేగా కనిపించడానికి అవదు. ఎప్పుడో ఏనాడో అలాగ బుధ దర్శనం కనుక అయితే భూమికి చాలా విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి అంశాలన్నీ కూడా మనం చవి చూడవలసి వస్తుంది భూలోకంలో ఉన్నటువంటి జీవులు. అది శాస్త్రం నిర్ణయించి ఇచ్చినటువంటిది. తీస్తే ఈ భావము అనేటువంటిది మాత్రము జీవి జన్మించిన దగ్గర నుంచి వస్తుంది. కనుక క్రూరసౌమ్యే పురుషవనితే చరాగ ద్విదేహా. రాసులను విభజించినప్పుడు క్రూరసౌమ్యే, క్రూర రాసులు, సౌమ్య రాసులు. పురుషవనితే, పురుషరాశులు, స్త్రీ రాశులు. తే చరాగ ద్విదేహా. అవి చరరాశులు, స్థిరరాశులు, ద్విస్వభావ రాశులుగా విభజించబడ్డాయి అని చెప్తున్నాడు కదా. అలాగా అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు అని చెప్పుకున్నాం కదా. ఈ 2 రకాలైనటువంటి బైఫర్కేషన్స్ అంటే 4గా విభజించినటువంటిది, 3గా విభజించినటువంటిది అయినటువంటి 2 రకముల విభజన ఒకే రకమైనటువంటి ప్రధాన విభజనను గట్టిగా పట్టుకొని ఉంది. జాగ్రత్తగా ఇక్కడే బుర్రలోకి ఎక్కించుకోవాలి మనం. భావాలు 12 కూడా ఏ జీవికి ఆ జీవికే సెపరేట్, అందరికీ తెలుసున్నదే. ఎవరి లగ్నము వారిదే. కావాలంటే ఒక లగ్నంలో 1,00,000 మంది పుడితే పుట్టిందొచ్చుగాక. కానీ అదే లగ్నం కదా అని చెప్పి అవే లక్షణాలు అందరికీ రావు. కలవ పిల్లలు కూడా ఒకే తల్లికి, ఈవెన్ సింగిల్ ప్లెజెంటాలో అంటే ఒకే మావిలో 2 బిడ్డలు ఉండి జననం జరిగినప్పుడు అరగంట 40 నిమిషాలు, 15 నిమిషాలు, 50 నిమిషాలు ఆ చిన్న వ్యత్యాసంలో శరీరం బయటికి రావడం అనేటువంటిది ప్రసూతి పూర్తయిన తర్వాత చూస్తే ఆ క్షణం నుంచి వారు శరీరం విడిచేదాకా ఎవరి జాతకము ఎవరి జాతకానికి సరిపోదు, అంత తేడా ఉంటుంది. ఆ తేడా ఎక్కడి నుంచి వస్తుంది? భావంలోంచి వస్తుంది. లగ్నాది 12 భావాలు ఆ ఇండివిజువల్ నేచర్ని చూపిస్తాయి. అలాంటి డివిజన్ కనుక లేకపోతే జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా ఫలిత భాగము అనేటువంటిది చాలా కష్టమైపోతుంది. చాలా కష్టమండి. మరి యాక్యురసీ అనేది మొత్తం పోయినట్టే లెక్క.
అందుకని భావములు అనేటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఇక్కడ హోరశాస్త్రంలో భావాలకు ఆ విలువిచ్చి ఏ భావం నుంచి ఏ విషయాలన్నీ తెలుస్తాయి, జీవి యొక్క విషయాలు ఏవి సూచించబడతాయి అనేటువంటిది ఆల్మోస్ట్ మనకి బుర్రలో 2-4 2-3-6 అన్నట్టు కనుక ఫిక్స్ అయిపోతే ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ శరీరం గురించి మాట్లాడేటువంటి విషయం అంతా తనుభావంలో లగ్నంలో చెప్తే శరీరమే కాదు, జీవితంలో ఉన్నటువంటి అన్ని భావాల యొక్క, అన్ని రాసుల యొక్క, అన్ని గ్రహముల యొక్క, అన్ని వర్గముల యొక్క, వర్గచక్రములు అంటే ఎన్నుంటాయి ఎవరైనా చెప్తారా? జ్యోతిష్ శాస్త్రంలో ఒక జీవికి ఎన్ని వర్గచక్రాలు ఉంటాయి? ఎవరైనా ఒక్కళ్ళు రావాలి ముందుకి. వర్గ చక్రములు అంటే అంశాల చక్రములు. ఇంకా ముందుకెళ్ళాలి అమ్మా. 420 చక్రాలు ఉంటాయి మనకి. సుమారుగా ఒక 80 నుంచి 100 చక్రాల వరకు మనకి బృహత్ పరాశర హోర అలాంటి వాటిల్లో 80 అంటే ఒక రాశిని 80 భాగాలు, 90 భాగాలు, 98 భాగాలు, 96 భాగాలు, పారిజాతాంశ అలాంటివన్నీ మొత్తం అంశ చక్రాలన్నీ వేసుకెళ్తే అక్కడ వరకు మనకి అవైలబుల్. అవి కాకుండా యోగశాస్త్రం కూడా పూర్తయిన నాటికి మొత్తం 420 చక్రాలు భూమి మీదకి. యద్భూమేర్ హృదయం దివి చంద్రమసి శ్రితం అని మంత్రం జాతకరంలో వస్తుంది. అంటే శిశువు జన్మించిన వెంటనే చేయవలసినటువంటి బొడ్డు కోయిక ముందు చేయవలసిన జాతకర్మలో ఆ మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పి ఈ బిడ్డని ఆ శిశువుని భూమి మీద పడుకోబెడతారు. అప్పుడు భూమికి ఉన్నటువంటి కుండలి ఈ జీవికి, ఈ శరీరానికి ఇవ్వబడినటువంటి వ్యక్తిగత కుండలతో కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి జీవితం ప్రారంభం అవుతుంది. అందుకే శీర్షోదయము, ప్రథమ శ్వాస, భూపతనము అని జననము అనేటువంటిది 3 భాగాలుగా ఉంటుంది. సరే పక్కకి తీస్తే ఆ ప్రథమ శ్వాస, ఈ భూపతనం అనేటువంటిది ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ భూమితో ఈ శరీరానికి ఉండేటువంటి కనెక్షన్, చిట్ట కనెక్షన్ విడిపోయేటువంటి క్రమం 420 చక్రాలు ఒకటిగా ఒక్కొక్క చక్రంతో ఉన్నటువంటి సంబంధం తెగిపోతూ నిర్యాణము అనేటువంటిది పూర్తిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్రమం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వివరం ఏదైతే ఉందో ఇది మనకి వ్యయభావం నుంచి బయటపడుతుంది. వ్యయభావము 12వ భావము అనగానే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అని చెప్పి మనిషి చనిపోవడానికి అవసరమైనటువంటి అవకాశమైనటువంటి వివరాన్ని చెప్పేటువంటి భావం అని మాత్రమే అనుకోవద్దు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఇందులో. కళత్ర నష్టము, వివాహ నష్టము అని విడివిడిగా అన్నాడు. చాలా అర్థవంతమైనటువంటివి ఆ పదాలన్నీ కూడా. ఒకదానికోసారి చదువుకోవాలి. రుణ విమోచనము, రుణ విముక్తి. ఇక్కడ వ్యయభావంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వ్యయమగుట అనేటువంటిది మొట్టమొదట మనం అండర్లైన్. వ్యయము అనేటువంటి పదం, ఖర్చు అయిపోవడము అనేటువంటి పదాన్ని ఎంత వీలైతే అంత డీప్గా ఏదో యోగశాస్త్రంలో తజ్జపస్తదర్థభావనం అంటాడు. చేసేటువంటి జపము, మంత్రము, ఆ మంత్రదేవత, మంత్రాక్షరములు, మంత్రదేవత అనేటువంటివి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము అనేటువంటి 4 స్థితుల్ని ఏకకాలానికి అనుసంధానింప చేసుకుని సమన్వయం చేసుకుని జపం చేసుకోవడంలో తజ్జపస్తదర్థభావనం అంటాడు. చూసారా? నువ్వు చేస్తున్నటువంటి జపం దాని అర్థము వివరము తెలిసి జపం చేయనైనా అంటాడు పతంజలి వారు. అలాంటి పని ఇక్కడ చెయ్యాలి. వ్యయము అంటే ఏమిటి? ఎన్ని రకాల వ్యయాలు ఉంటాయి? ఏ వ్యయాలు సువ్యయాలు, ఏ వ్యయములు దువ్యయములు. అంటే ఏవి మంచి వ్యయములు,
ఏవి చెడ్డ వ్యయములు, అలాగా బైఫర్కేట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మనకు మనమే ఒక దగ్గర కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుకుని అధ్యయనం చేసుకోవాల్సినటువంటి పదాలు. జ్యోతిషశాస్త్రంలో పదం అర్థం కాకపోతే ప్రమాదం, అదే ప్రమాదం. ఎందుకంటే మొత్తం భావమునందు అంటే ఒక అర్థము మనం చెప్పుకున్నాం, భావాదీశ అంటే ఒక అర్థం, భావాత్ అంటే ఒక అర్థం, భావాదీశ అంటే ఒక అర్థం. వ్యాఖ్యానకారులకు అంత టైం లేక మనకు అర్థమయ్యేటట్టుగా పూర్తిగా పుస్తకాల్లో రాయలే, మరీ చిన్న విషయాలు చెప్పడం ఎందుకులే అని వాళ్ళ ఉద్దేశం, అంతకన్నా ఏం లేదు. అంచేత అక్షరాన్ని పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని 1కి 2 సార్లు 2కి 4 సార్లు ముందుకెళ్తూ ఉండాలి. ఇక భావాల్లో రకరకాలుగా మనం విభజించుకుంటాం. కానీ ముందు స్థూలంగా 2 భాగాలు చేశారండి, ఇష్టములు అనిష్టములు. ముందు ఈ 2 భాగాల్ని మనం బాగా చూసుకుంటే ఇంకా అందులో ఉన్నటువంటి విభాగాల్ని, ప్రవిభాగాల్ని అన్నిటినీ నెమ్మదిగా మనం అధ్యయనం చేసుకోవచ్చు. ఈ ముందున్నటువంటి స్థూల విభాగం 2 ముక్కలుగా ఏమిటి చెప్పారు? 6, 8, 12 అనిష్టములు, మిగతా భావాలన్నీ కూడా ఇష్టములు. మొట్టమొదట ఆ బైఫర్కేషన్ బాగా మనం గుర్తించాలి. ఈ అనిష్టములైనటువంటి 6, 8, 12 6 ఏమో రుణము రోగము చెప్తాయి, 8 ఏమో యామర్పాటు, మృత్యువు, దీర్ఘమైనటువంటి నిద్ర, ఇలాంటివన్నీ. రంధ్రము ఛిద్రము అన్నాడు, అంతే, చాలా సింపుల్గా చెప్పాడు. 2 పదాలు ఇచ్చాడు, కానీ దాని వివరం దగ్గరికి వెళ్తే ఒక 30 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క భావము అలా వివరించబడి ఉంటాయి. అలాగే వివరించుకోవాలి, అలాగే చదువుకోవాలి. మీకు ఈ సందర్భంలో ఇంకో సలహా చెప్తాను. నేమాని వారివి ఏ లగ్నమునకు ఆ లగ్నము ఒక్కొక్క వాల్యూమ్ ఉంటుంది. అంటే చాలామంది పెద్దలు, ఋషి సమానులు ఇచ్చినటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటివి మన కొలిక్యుయల్ లాంగ్వేజ్లో, అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాను కదా. పదం అర్థం కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో దానంత ప్రమాదం ఇంకోట్లేదు. ప్రమాదము ప్రమోదము 2 పొరపాటుని మాకి రాశారనుకోండి, అది ఎంత ప్రమాదము. అలా రాస్తే ప్రమాదము అంటే డేంజరస్ అని, ప్రమోదము అంటే హ్యాపీయెస్ట్ అని. ఏమైనా సందర్భం, ఏమైనా అర్థం ఉందా? రెండిటికి సాపత్యం ఉందా? అసలు అంత జాగ్రత్తగా ఆ పదాలు ప్రయోగించేవాడు ఉండాలి, వ్యాఖ్యానించేవాడు ఉండాలి. మనం అంత ఓపికగా చదువుకోవాలి, లేకపోతే అర్థం అంతా పాడైపోతుంది అన్నమాట. అంచేత నేమాని వారికి వారు ఇచ్చినటువంటివి చక్కగా ఏ లగ్నానికి ఆ లగ్నం. నిజానికి చాలా సంవత్సరాలుగా పంచాంగాలు కనుక మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే మనవాళ్ళు అంటే నా ఉద్దేశం సాయన సిద్ధాంతం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రభృతులు నిర్ణయంతా తప్పండి అనేటువంటి ఒక తప్పుడు స్టేట్మెంట్ గబుక్కుని. నిర్ణయన కేవలం దాని లెక్క తప్పు. అందువల్ల అది కూడా ఒకానొకప్పుడు జరిగినటువంటి పొరపాటు. కలియుగ ప్రారంభం ఫిబ్రవరి 17వ తారీఖు తీసుకోవాలా, 16వ తారీఖు తీసుకోవాలా, 19వ తారీఖు తీసుకోవాలా అనేటువంటి ఆ వ్యత్యాసం 3210వ సంవత్సరం వెనక్కి, అది కూడా కొంచెం పొరపాటైన లెక్కే. భారతాన్ని మనం పూర్తిగా తీసుకోలేదు, సరిగ్గా సమన్వయం చేసుకోలేదని అర్థం. సరే, అది వేరే టాపిక్. తీస్తే అలాంటి పొరపాట్లు ఏవైనా లెక్కలు తప్పులు అవడం వల్ల వచ్చినటువంటి పొరపాటే తప్ప ఈ 24 డిగ్రీలు 10 అయినాంశాల వ్యత్యాసము అనేటువంటిది కూడా ఒక అయినాంశ. ఇవాళ పండితుల మధ్యలో కనీసం 20 అయినాంశాలు ఉన్నాయి. ఎవరిది వాళ్ళే నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్టు, అందరిది కలిపి కరెక్టు అనేటువంటిది ఏనాటికి వస్తుందో మనం సంకల్పించాలి, నమస్కారం పెట్టాలి. ఒక తాడు మీదకి అందరం వచ్చుగాక అని. అంచేత అలా ఇలా ఉన్నవి పక్కకి తీస్తే మనకి పనికొచ్చే విషయాలు. హంసలాగా బతకాలన్నారు. సరస్వతి ఉపాసకులం, జ్యోతిష శాస్త్ర ఉపాసకులందరూ సరస్వతి ఉపాసకులు అయితేనే
ముందుకెడుతుంది, లేకపోతే ఎలా వెళుతుంది? అంచేత హంస న్యాయమే మనకి ప్రధానం. పాలన్నీ గ్రహిస్తాం, నీళ్ళన్నీ వదిలేస్తాం, అంతే. అలా పంచాంగాలు కనుక మనం జాగ్రత్తగా చదివినట్టయితే అప్పట్లో ఈ ముఖ్యంగా నేమాని వాళ్ళ పంచాంగంలో, మిగతా పంచాంగాలు వాళ్ళు కూడా ఇమిటేట్ చేశారు తర్వాత, పైన కానీ కిందన ఫుట్ నోట్లో కానీ ఒక లగ్నాన్ని తీసుకొని ఆ సంవత్సరం ఆ పేజీలన్నీ కూడా ఆ లగ్న విశేషాలన్నీ రాసుకుంటూ వెళ్ళారు. ఇగో ఈ లగ్నానికి ఈ గ్రహాలు యోగకారకులు, ఈ లగ్నానికి ఈ గ్రహాలు మారకులు, ఈ లగ్నానికి ఈ గ్రహాలు సములు, ఈ లగ్నానికి ఈ గ్రహాలు ఫలానా గ్రహంతో కలిస్తే శుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఇలాంటి విశేషాలన్నీ కూడా ఆ లగ్నము అనగానే మనకు ఒక పిక్చర్ వచ్చేలాగా ఇచ్చారండి వాళ్ళు. సంపాదించండి. అవి ఇప్పుడు పాత పంచాంగాలు అక్కర్లేదు, కానీ హాయిగా మీకు ఏ వాల్యూమ్కి ఆ వాల్యూమే ఉన్నది. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఎవరైనా రాసి ఉండొచ్చుగాక, వెతుక్కోండి మెల్లిగా. అలా లగ్నాలు విశేషం అంతా కూడా చదవండి. దానికన్నా ముందు నేను ఇచ్చినటువంటి కొన్ని పుస్తకాల లిస్టులో ప్రత్యేకంగా ఈ లగ్న స్వరూపం ఇలా ఉంటుంది, ఈ లగ్నానికి ఫలానా గ్రహాలు ఫలానా స్థితిగతులు చెంది ఉంటారు, ఇలాంటి ఫలితాన్ని సూచిస్తారు అని చెప్పినటువంటి ఆ విభాగం మనకి ముఖ్యంగా మొన్న నేను మన వాళ్ళు ఎవరికో చెప్పాను పుస్తకం, చిన్న పుస్తకం, పేరు మర్చిపోయాను, అది నేను మళ్ళీ లిస్టులో అది గ్రూప్లో పెడతాను, అవి చదువుకోండి. లఘుజాతకంలోనూ ఉంది. తర్వాత లఘుజాతకం కాకుండా అందులో కాదండి, జాతకం గుడించే పద్ధతి, దాంట్లో లగ్నాల గురించి మాట్లాడలేదు, అది కాదు. పద్మప్రియ గారి దగ్గర ఉంది జాతక చంద్రిక, గోపాల రత్నాకరం, వాటిల్లో ఏ లగ్నానికి ఆ లగ్నం, ఈ లగ్నం తాలూకా స్పెషాలిటీ ఇది అని ఇస్తాడు. ఒకసారికి ఒకసారి చదువుకోవాలి అవి. అలా చదువుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ భావం అంటే అన్ని లగ్నాలు చదువుకున్నప్పుడు మనకు అన్ని రాసులు అర్థమవడంతో పాటు లగ్నానికి ఉండే స్పెషాలిటీలో భావాల వివరం కూడా వచ్చేస్తుంది అందులో. అది నేను చెప్పేది. భావాల యొక్క వివరం తెలుసుకునేటప్పుడు కంపారిటివ్ స్టడీ చేసుకోవాలి. ఎలాగా? 1కి ఎదురకుండా ఏముంది, 2కి ఎదురకుండా ఏముంది, 3కి ఎదురకుండా ఏముంది, 10కి ఎదురకుండా ఏముంటుంది, 5కి ఎదురకుండా ఏముంటుంది, 11కి ఎదురకుండా ఏముంది, 12కి ఎదురకుండా ఏముంటుంది అని ఎవరైనా అడిగితే నిద్దట్లో కూడా చెప్పగలగాలి. అలా రెడీ అయితే ఆ లెక్క బుర్రలోకి వచ్చి కూర్చుంటే రెండేసి భావాల మధ్య ఉన్నటువంటి వైషమ్యము సామ్యము రెండును, అంటే ఆ రెండిటికి పోలిక, రెండిటికి భేదము, ఆ రెండూ కూడా గుర్తొస్తాయి. జైమిని సిద్ధాంతంలో ఒక సూత్రం ఉంటుంది, ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని యువతల పక్కే ఉన్నట్టు, అంటే దర్పణ సూత్రము. సప్తమంలో ఉన్నటువంటి గ్రహాన్ని, సప్తమంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని లగ్నంలో ఉన్నట్టుగా భావించమంటాడు. కొంచెం ముందుకెళ్ళాక మనకి ప్రెడిక్టివ్ ఎస్ట్రాలజీలో అది అర్థమవుతుంది. అలాగా ఈ భావాల యొక్క గట్టితనం, ఎవరైనా ప్రశ్న వేస్తే మనని ముందు ఏమిటి చూస్తాము అనేటువంటి పరంపరలో మొట్టమొదటి భావాన్ని చూడాలి. వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి దాని యొక్క కారకత్వం, ఏ భావం ప్రధాన కారకత్వం వహిస్తోంది అనేటువంటిది బుర్రకు వచ్చేయాలి. అలా భావకారకత్వం చూసిన తర్వాత ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి గ్రహకారకత్వం గుర్తుకు రావాలి. అప్పుడు కారకగ్రహము తెలిసిపోయింది, భావం తెలిసిపోయింది అనుకున్నప్పుడు ఈ కారక గ్రహ స్థితి, కారక భావాధిపతి స్థితి, ఈ రెండిట్లని జాగ్రత్తగా బేరేజ్ వెయ్యాలి. ఆ తర్వాత లగ్నము మిగతావన్నీ చూస్తాం. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నకి మా అబ్బాయికి చదువు వస్తుందా రాదా, మనకు వేసే ప్రశ్నలు చాలా తక్కువ, మహా అయితే ఒక అరడజను 8 ప్రశ్నలు 10 ప్రశ్నల కన్నా లేవు. భూలోకంలో ముఖ్యంగా భారతదేశంలో ఈ చొప్పదంటు ప్రశ్నలు, నేను అన్నాళ్ళు బతుకుతాను, నాకు చదువు వస్తుందా రాదా,
మా అమ్మాయి అబ్బాయి మా చెప్పిన వాటి వింటారా? మా ఆయన ఫారిన్ వెళ్తాడా? మా అల్లుడు గారు ఫారిన్లో ఇరుక్కుపోయారు, ఎప్పుడు వస్తారు? మాకు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి? ఇలా లెక్క పెడితే మ్యాక్సిమము 10 ప్రశ్నల కన్నా ఉండవు. కావాలంటే చూడండి, నేను ఏ జన్మ కారణం మీద పుట్టాను, కింద జన్మలో ఏ ఏ సుకర్మలు చేసి ఆపేశాను, ఇప్పుడు అవి ఎలా కంటిన్యూ చేయాలి అనేటువంటి ప్రశ్నలు. నేనే మంత్రం చేసుకుంటే బాగుంటుంది, నేనే మంత్రం చేసుకుంటే బాగుంటుంది అని భారతీయుడు అడగాలంటే వాడికి 40 సంవత్సరాల వయసు రావాలి కనీసం. నేను అన్నానని కోప్పడకండి. నాకు మనవడో మనవరాలు పుట్టారండి, వాళ్ళకి మాట వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ రకమైనటువంటి దేవతా ఆరాధనకి సంబంధించినటువంటి మంత్ర సముచ్చయాన్ని వాళ్ళకి అలవాటు చేయమంటారు అని అడిగిన వాళ్ళు ఎంతమంది? అంచేత ఆ ప్రశ్నలు ఇన్ని చాలా తక్కువ. కారకత్వాలు గ్రహాలు మనం చెక్ చేయవలసింది కూడా అంతే. కానీ నేర్చుకునేటప్పుడు ఎంతలాగా నేర్చుకోవాలి? ద్వాదశంలో ఆయన ఇచ్చాడు, శరీర పీడ అన్నాడు, మరణము అన్నాడు. రెండు పక్క పక్కన 2 పదాలు ఎందుకు ఇచ్చాడు? సుమారుగా ఒక దగ్గరికే వచ్చాయి కదా. అంటే కేవలము శరీరము పీడకి లోనయ్యి వెనక్కి వచ్చేస్తాడా? శరీర పీడలోంచి మెల్లిగా వీడి పీడ వదిలిపోయిందిరా బాబు అని మెల్లిగా బయలుదేరిపోతాడా? ఆ తేడా దగ్గర నుంచి మనకి ద్వాదశం, షష్ఠ భావం ఒకటి, అష్టమ భావం ఒకటి, ద్వాదశ భావం ఒకటి బుర్ర తినేస్తాయి. అవి అసలు అనిష్టములు అని చెప్పేశారు, బాగానే ఉంది. కానీ షష్టాష్ట ద్వాదశ భావత్రయములు మూడిట్లలోనూ వాటి అధిపతులు గనక, అంటే అష్టమ భావాధిపతి ద్వాదశంలో ఉన్న, షష్టంలో ఉన్న, షష్ఠ భావాధిపతి అష్టమ ద్వాదశాల్లో ఉన్న, ద్వాదశ భావాధిపతి షష్ఠ అష్టమాల్లో ఉన్న, ఈ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో ఎక్కడున్నా కూడా అది యోగాన్ని ఇస్తుంది అని సూత్రం ఉంది. మరి దాని సంగతి ఏమిటి? అందుకనే కంపారిటివ్ స్టడీ అని చెప్పాను నేను. ఆ కంపారిటివ్ స్టడీ ఎలా ఉండాలి? ఒక భావాన్ని చదువుతూ దాన్ని ఎదుర్కొన్న భావాన్ని కూడా చదవండి. వాటికి ఉన్నటువంటి పోలికని గమనించండి. ఉంటాయి, పోలికలు ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఎక్కడెక్కడ నక్షత్రాలు, ఎక్కడెక్కడ నక్షత్రాల కనెక్షను అంటే అప్పుడు నక్షత్రాల యొక్క క్రమం, నక్షత్ర క్రమం అనేటువంటిది నోటికి రావాలి. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర అంటే అది నక్షత్ర క్రమం అవదండి. అశ్విని మఖామూల, భరణి పుబ్బ పూర్వాషాఢ, కృత్తిక ఉత్తరాషాఢ, ఇలాగా అశ్విని మఖామూల కేతు అని గుర్తుపెట్టుకోవాలి మనం. భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్రుడు, కృత్తిక ఉత్తరాషాఢ రవి, రోహిణి హస్తశ్రవణము చంద్రుడు, మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, ఆర్ద్ర స్వాతి సద్విషన్ రాహువు, పునర్వసు విశాఖ పూర్వభద్ర గురుడు, అలా టపటప వచ్చేయాలి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధుడు. ఇలాగా నవగ్రహాలని, నవగ్రహాధిపత్యాలు కలిగినటువంటి భచక్రంగా ఉన్నటువంటి నక్షత్ర మార్గాన్ని ఇలాగా నోటికి రప్పించుకుంటే అప్పుడు ఒకేలాంటి ఆధిపత్యాలు కలిగినటువంటి గ్రహాధిపత్యాలు కలిగిన నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అప్పుడు అదే లక్షణాలు ఆయా రాసులకి ఎలా ఉంటాయి, ఆయా రాసులకు ఉంటే ఆ భావాలకు కూడా వస్తాయి కదా అనేటువంటి కంపారిటివ్ స్టడీ మనకి బుర్రకు వస్తుంది. అలా వస్తే మనకి ఈ ద్వాదశ భావం అంటే ద్వాదశ భావం మీదే ఉండిపోకుండా బుర్రగారు షష్ఠభావంలోకి వెళ్తారు. అక్కడి నుంచి దీన్ని ఎదురుకుండా ఉంది కదా, 12 ఎదురుకుండా 6 ఉంది కదా అని వెళ్ళి చూస్తాడు అధ్యయనకర్త. అది అయిన తర్వాత తినగా ఉంటాడా? అప్పుడు భావాత్ భావం, ఒక భావం నుంచి ఇంకొక భావానికి ఎంత దూరం ఉండెను గతంలో చెప్పుకున్నాం మనం. కనీసం నాకు గుర్తున్నంత మటుకు ఒక 7-8 సార్లు పైనే మనవి చేశాను. ఈ భావాత్ భావం అనేటువంటిది ప్రతిరోజు చూస్తూ ఉండండి. 2, 3, 7 అనే 12 ఇవి 4 కూడా మారక స్థానములే అని చెప్పాను. 8 అష్టమం మృత్యుస్థానం బాగానే ఉంది, దానికి ఎదురుకుండా 8కి ఎదురుకుండా 2 ఉంది కాబట్టి అది మారక స్థానం అన్నావయ్యా, బాగానే ఉంది. 3 ఎందుకు చెప్పావయ్యా అంటే ఏమిటి కారణం? చెప్పాం, ఎవరైనా చెప్పాలి. ఎనిమిదికి ఎదురకుండా 2 ఉందండి,
ఆ 2 పక్కనే 3 ఉంది కదా, 8వ ఇంటికి 3వ ఇల్లు ఎన్నో ఇల్లు అవుతుందండి? భావాత్ భావం అనేటువంటిది ప్రాక్టీస్ చేయలేదు. 8వ ఇంటికి 3వ ఇల్లు 8వ ఇల్లు అవుతుంది. అష్టమాది అష్టమం కనుక 3వ ఇల్లు కూడా మారక స్థానం. అలాగా 6వ ఇంటికి 6వ ఇల్లు 12వ ఇల్లు మారక స్థానం. 6 రుణము రోగము కాబట్టి ఇలాగా భావాత్ భావం అనేటువంటిది జాగ్రత్తగా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు అంటే విగరస్ ప్రాక్టీస్ ఉండాలి దానికి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, బృందంలో ఉన్నవాళ్ళు మీరందరూ కోపం తెచ్చుకోమంటే ఒక రిక్వెస్ట్ చేసి ఒక విషయం చెప్తాను. ఆ రోజుకు అరగంటో 40 నిమిషాలో గంటో మనం ఆ సబ్జెక్టు మీద ఉంటున్నాం తప్ప మిగతా రోజులో ఎంతసేపు ఈ సబ్జెక్టు మీద ఉంటామన్న దాని ప్రకారమే ఈ సబ్జెక్ట్ ఎంత అబ్బుతుంది అనేటువంటిది కూడా. నిజానికి ఏ సబ్జెక్ట్ అయినా అంతే కదండి. దాని యందు ఆదరం ఉండాలి. సబ్జెక్ట్ యందు ఆ ఆదరంతో పాటు పరిశ్రమ ఉండాలి. ఈ రెండు ఎంతలాగా మనం పెట్టుబడి పెడతామో ఇవి రెండు బాహ్య ప్రయత్నాలు. ఆదరము పరిశ్రమ అనేటువంటిది మన నుంచి పెట్టుబడి. అప్పుడు ఆ రెండింటి పెట్టుబడికి మించివలే గురువు అనుగ్రహం అంతా వస్తూ ఉంటుంది. ఇది గమనించుకోండి. ఎప్పుడైనా యమ నియమ ఆసన ప్రాణాయామ, యమము నియమము ఆసనము ప్రాణాయామము అనేటువంటివి బాహ్య ప్రయత్నాలు యోగాభ్యాసంలో. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ 4 ప్రయత్నాలు అంతర్ ప్రయత్నాలు. ఇవి మనిషి చేసేవేం లేదు, ఇవి జీవుడు వాడు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసేవేం లేదు అందులో. ఈ యమనియమాసన ప్రాణాయామాలు 4 వాడి ప్రయత్నాలు, పురుష ప్రయత్నాలు. అంటే పురుషుడు అంటే మగవాడని కాదు, మనిషి ప్రయత్నాలని. మిగతా 4 అంతర్ ప్రయత్నాలు ఆపరేటెడ్ బై స్వామి, యోగాధీశుడైనటువంటి వాడు, ఈశ్వరుడు, ప్రభు యొక్క స్వామి యొక్క అనుగ్రహమే ఆ 4 ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. అందుకే వాటిని అంతర్ ప్రయత్నాలు అన్నారు. అలాగా జ్యోతిష్ శాస్త్రంలో మనం పరిశ్రమ అనేటువంటిది, ఆదరము అనేటువంటిది, మనం ఇంట్రెస్ట్తో పరిశ్రమ. ఎంతసేపు ఇండస్ట్రీ, దీన్ని ఎందుకు చేస్తున్నాం, ఎన్ని పుస్తకాలు చదివాం, రోజుకి కనీసం 50 పేజీలు చదివామా లేదా, 50 పేజీలు చదివితే 5 పేజీలు నోట్స్ రాసుకున్నామా లేదా. వ్యయభావము అనేటువంటిది చెప్పుకుంటున్నాం కనుక తమాషా అయిన విషయం చెప్తాను. 50 పేజీల టెక్స్ట్ చదివితే 5 పేజీల నోట్స్ రాశాం కదా, 50 పేజీల టెక్స్ట్కి 5 పేజీలు వ్యయం అయింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 50 పేజీల పుస్తకంలోంచి 5 పేజీలు అందులో వ్యయం అయ్యి మన దగ్గరికి వచ్చాయి, అక్కడ ఖర్చు అయ్యి మన దగ్గరికి వచ్చాయి. వ్యయభావాన్ని అలా అలవాటు చేసుకోవాలి, అలా బోధపరచుకోవాలి. ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు కూడా వ్యయభావం. నాది 100 రూపాయలు ఖర్చు అయిందండి, ఇంటికి వచ్చాను, ఇంట్లో అందరూ తిరుగుతున్నారు, 100 ఖర్చు పెట్టే బుద్ధి లేదు నీకు. బుద్ధి ఉందో లేదో సంగతి సరే, ఈ 100 ఖర్చు అయిందన్నది ఒక కోణంలోంచి ఆలోచిస్తాడు మానవుడు. ఒక దగ్గర ఖర్చు, ఒక దగ్గర రాబడి కదా. ఎకనామిక్స్ కొద్దిగా ఒక్క పెసరు, మార్షల్ సిద్ధాంతం దాకా చదువుకోక్కర్లేదు. జనరల్గా ఉన్నటువంటి చిన్న పెసరు చదువుకున్న ఒక డెబిట్, ఒక దగ్గర క్రెడిట్. జాగ్రత్తగా ఆలోచించండి. అలాగా వ్యయభావంలో కూడా అలాగే రుణము రోగము 6వ ఇంటిని, అంటే అనిష్ట గృహాలని ఇష్టగృహాలుగా ఎలా చూడాలో చెప్తున్నాను. అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో వాటిని చెప్తున్నాను. నేను చెప్తున్నది అవి అనిష్ట గృహాలని, ఆ భావాల్ని ఇష్టభావాలు అని చెప్పట్లేదు. వాటిని ఇష్టభావాలుగా మనం మలుచుకోవాలి అని చెప్తున్నాను నేను. 6వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో జాగ్రత్తగా గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. 6వ ఇంటిలో ఉన్నటువంటి గ్రహములు, 6వ ఇంటి అధిపతి, వాటి యొక్క స్థితి యుతి వీక్షణము అనేటువంటివి జాగ్రత్తగా పరికిస్తే వాటికి సంబంధించినటువంటి మహాదశ అంతర్దశలు వచ్చే ముందే వాటి యొక్క ఆ దుర్లక్షణ సూచన అనేటువంటి దాన్ని మనం ముందు నుంచే మనం న్యూట్రల్ చేసుకోవాలి. ఏది తింటే ఇతనికి అజీర్తి అనేటువంటిది మనకి వ్యయభావంలో తెలుస్తుంది. అజీర్ణము అనేటువంటిది ఏ రోగ కారణం మీద ఈ శరీరం వ్యయమైపోతుంది, ఇతని తాలూకా ధనం వ్యయమైపోతుంది, ఇతని తాలూకా ఆస్తి వ్యయమైపోతుంది,
ఇతని తాలూకా శుభలక్షణము అనేటువంటిది ఏదైనా వ్యసన రూపంలో వ్యయం అయిపోతుంది. జీవికి వ్యసనము అనేటువంటిది చూడడానికి కూడా వ్యయభావాన్నే చూడాలి. ఎలా వ్యయం అవుతుంది, ఇక్కడ ఎలాంటి రోగం వస్తుంది, దానివల్ల ఎలాంటి రుణంలోకి వెళ్తాడు, అక్కడ 6వ ఇంట్లో. ఈ రెండు చూసుకున్నప్పుడు మన బాధ్యత ఏమిటి? మొదటి నుంచే ఒక బిడ్డకి జాతకం చూడమని వాళ్ళ అమ్మ వచ్చింది. అప్పుడు 6, 12 ఆ రెండు చూసి, ఇదిగో వీడికి ఇవే పెట్టమ్మా జీవితాంతం, ఇవి పెట్టకు, ఈ దిక్కుకు సంబంధించి వీడికి ఆ దిక్కు స్టిమ్యులేట్ చేయి, ఫలానా రంగులు ఎక్కువ వాడు, ఫలానా నెంబర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ చేయమ్మా అని మనం చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? వాడు ఎదుగుతున్న కొలది ఆ షష్ఠభావ ద్వాదశభావ సంబంధితమైనటువంటి గ్రహ పరంపర, గ్రహ దశలు, మహాదశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మదశలో, విదేహ దశలో, ప్రాణదశలో 6 రకాలైనటువంటి దశలు. ఇవి కలుగుతున్నప్పుడు వాడికి ఇబ్బంది లేకుండా ముందు నుంచే మనం కట్టుకట్టిన వాళ్ళం అయ్యాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది వెరీ మచ్ పర్పస్ ఆఫ్ ఎస్ట్రాలజీ. రేపు ఏమవుతుందో తెలుసుకొని కన్నీరు కార్చడం సరే, మనం సాధారణంగా అదే చేస్తాం. ఎందుకంటే 15 ఏళ్ళు 18 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ డిగ్రీకి వచ్చేస్తున్నాడు. 20 ఏళ్ళు వస్తే కానీ అసలు జాతకమే వేయించము. చిన్నవాళ్ళకి జాతకం ఏం పనిచేయదండి అని కొంతమంది, ఏది వాడెవడో చెప్తున్నాడు 36 సంవత్సరాలు దాటితే ఇంక జాతకమే పనిచేయదని కొంతమంది. ఎవడిష్టం వచ్చిన వాడు వాగేయడమే, ఏది తెలిస్తే అది మాట్లాడేయడమే. అంటే గ్రహలోకం తాలూకా ప్రభావం, దాని యొక్క కిరణము భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఎలా పనిచేస్తుంది అనేటువంటి మహాశాస్త్రం అంతా వీడి సొంతమే అన్నట్టు చెప్పేస్తాడు. పుట్టినటువంటి శిశువు జన్మించిన తర్వాత 7 రోజులకి 7వ రోజున జాతకం వేసుకోవడం. 7 రోజులు ఎందుకు? 7 రోజులకి సరిపడా ముందు వారాధిపతుల పరిపాలన పూర్తయిందిట. మంగళవారం నాడు పుడితే ఎవడైనా మళ్ళీ మంగళవారానికి వారాధిపతులు పరిపాలించారు ఆ జీవిని. బోల్డ్ అంత శాస్త్రం ఉంది. జన్మించినప్పుడు 64 కళలు ప్రతి జీవికి ఉంటాయి. పెంచటం రాకపోవడం వల్ల, చేసేటువంటి అపచారాల వల్ల ఒక కళ జారిపోతూ ఉంటాయి. అసలు రహస్యం ఇది. సరే, అంత చతుషష్ఠి కళలు శిశువుని ఆవరించుకొని ఉండడము, అవి జారిపోవడము, మళ్ళీ వాటిని ప్రోధి చేసుకోవడానికి మన ఆరాధనా విధానం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. పక్కకి తీస్తే చాలా సింపుల్గా ఉండేటువంటి విషయాలు చూద్దాం. జాతకర్మ ఎప్పుడు చెయ్యాలి? బొడ్డు కట్ చేయకముందు చెయ్యాలి. ఏం చేస్తున్నావు? అప్పుడు ఎప్పుడో ఉపనయనంలో. ఆ ఆడపిల్లకైతే ఇంకా అడగా అక్కర్లేదు. కొన్ని కుటుంబాల్లో, బాగా శాస్త్రం తెలిసిన కుటుంబాల్లో వివాహం అప్పుడు, గౌరీ తపస్సు అప్పుడు అడుగుతారు వాళ్ళకి తెలిస్తే, అది పురోహితుడికి చేయించాలని గుర్తొస్తే. ఇంతోటి జాతకర్మ ఎంతసేపు ఉంది? 15 నిమిషాలు ఉంది. బొడ్డు కట్ చేయక ముందు 15 నిమిషాలు టైం లేదా? అంతా హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏనా అదంతా? మిగతా దేశాల కన్నా ఎక్కువ మన మెడికల్ సైన్స్లో హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందా? మరి మిగతా దేశాలు తండ్రిని అలౌ చేస్తున్నప్పుడు మన హాస్పిటల్స్ ఎందుకు అలౌ చెయ్యవు? అంటే యూనివర్సిటీ లెవెల్లో ఎస్ట్రాలజీ అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన విషయం కింద ఉన్నది మన ప్రభుత్వానికి. క్షమించండి, ప్రభుత్వము నా ఆవేదనను అంగీకరించుగాక. నేను ఓపెన్గానే చెప్తున్నాను. తీస్తే ఈ జాతకర్మ అప్పుడు చేయకపోవటం వల్ల జాతకర్మ దగ్గర నుంచి సంస్కారాలు మిస్ అయిపోతోంది జీవి. ఇంకా ఫ్రూట్ఫుల్నెస్, పర్ఫెక్ట్గా ఎదగడం, ట్రేసింగ్ పర్ఫెక్షన్ అనేటువంటి చక్కని పదం, వాటికి అవకాశం ఏది? నామకరణం. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, అంకురారోపణ, చౌలోపనయనాది పర్యంతం అన్నాడు ఏదో ఉపనయనంలో సంకల్పంలో. అది క్రమమే నిజానికి. నామకరణం ఏమిటి చేస్తున్నావు? చెవులో మనకి నచ్చిన పేరు. ఒకప్పుడు రోజులు అతివృష్టి అనావృష్టి నామకరణాలు. నేను ఒకప్పుడు రోజులేమో 3 పేజీల పేరు, తాతగారిది, ముత్తాత గారిది, ముత్తమ్మ గారిది, మేనత్త గారిది, వాళ్ళమ్మ గారిది, ఇంకా ఆస్తి బాగా ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళది, వీచివరి వాళ్ళది, అన్ని పేర్లు కలిపి అప్పుడు 3 పేజీల నోట్స్ నామకరణం.
అది మరీ అతివృష్టి. పేరు చెప్పు మీ బాబుది సరైన బాలసరలో చేసిన పేరు, నామకరణంలో పెట్టిన పేరు అంటే పెళ్లి కార్డులో వేయలేము. అది A to Z మూర్తి ఆ పేరు. అయితే అతివృష్టి. ఇప్పుడు అనావృష్టి అంటే ద్వ్యక్షర నామాలు, త్రయక్షర నామాలు అంటే 3 అక్షరాలు. దినేష్, సతీష్, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉష్. ఇప్పుడు ఇది పేర్లు. రేవంత్. రేవంత్ అంటే సంస్కృతంలో ఏమిటి అర్థం? రేవంతుడు అంటే గుర్రాలు తోలేవాడు అని అర్థం. క్షమించండి, అంటే ఏమిటో పెడుతున్నాం అంతే. తేపోరారి చిత్త అని పంచాంగంలో చదివాం కాబట్టి, చిత్తా నక్షత్రంలో పుట్టాడు 4వ పాదం కాబట్టి రి మీద పెట్టియాలి, రిషభ్ అని పెడుతున్నారు. అంటే ఎందుకు ఇలాగ ఆవేదన పడుతున్నానంటే, మనం పిలిచేటువంటి నామధేయంలో ఒక శబ్దం ఉంటుంది. అక్షరాలన్నీ సరస్వతీ స్వరూపాలు. ఆ సరస్వతీ స్వరూపాలైనటువంటి అంటే శక్తులు, ప్రజ్ఞలు అంటారు. ప్రకృతిలో ఏమున్నాయిరా అంటే, ఎవడైనా అమాత్రం ఈ మాత్రం భగవద్గీత వేదమో కాస్త ఒక 10 పేజీలు చదువుకున్నవాడు ఎవడైనా ప్రకృతి యందు ప్రజ్ఞలు శక్తులు ఉండెను అని చెప్తాడు. ప్రజ్ఞలు నెంబర్లు, శక్తులు అక్షరములు అని గుర్తుపెట్టుకోవాలి మనం. మన వరకు, ప్రస్తుతం వరకు. ఇంకా చాలా ఎలాబొరేటెడ్ సైన్స్ అది తీస్తే ఈ అక్షరములు అన్ని, ఈ శబ్దాలన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు అంటే కొన్ని పేర్లు మరీ దారుణంగా అపశబ్దాలు. మా గురువుగారు అనేవారు మంచి పేరు కామేశ్వరి అనో రాజేశ్వరి అనో శుభ్రమైనటువంటి ఆ పేర్లు పెట్టుకొని కూడా కామేశ్వరుడు అనేటువంటిది ఏదో, లేదా నారాయణుడు అనేటువంటి మంచి పేర్లు పెట్టుకుని కూడా బుజ్జి, చింటూ, వాట్ డస్ ఇట్ మీన్? అర్థం లేనటువంటి శబ్దాలతో పిలవడం వల్ల జీవితాలు కూడా అర్థం లేకుండా అందులో ఉన్నటువంటి శుభము సుఖము అంతా వ్యయమైపోతున్నాయి. అలా ఎవరి జీవితంలోనైనా గుర్తుపెట్టుకోండి, టైం కానీ, భాష కానీ, రిలేషన్ కానీ, డబ్బులు కానీ, ఏదైనా కానీ వ్యయం అయిపోవడం అనేటువంటిది ఎలాంటి వ్యయం అవుతుంది ఆ జన్మకి అనేటువంటిది వాడి 12వ ఇంట్లోంచి తెలుస్తుంది. అలాంటి వ్యయం, దుర్వ్యయం అయిపోకుండా ఉండాలంటే పుట్టిన దగ్గర నుంచే మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. అన్నప్రాసన, అదేమిటి పెడుతున్నామో తెలియదు, ఎందుకు పెడుతున్నామో తెలియదు. ఇంటి నిండా కేకల్లోని మొత్తం రిలేషన్, జనాలు, బంధువులు మంచిదే. కోలాహలంగా ఉండడం అనేటువంటిది ఆనంద హేళే, నేను కాదంటం లేదు. కానీ అది ఎక్కువైపోయి, ఫోటోల గోల ఎక్కువైపోయింది. అసలు అన్నప్రాసనం అనేటువంటిది ఏమిటి? ఆ టైంలో ఏం చేస్తారు? జీవికా పరీక్ష అంటే ఏమిటి? ఎందుకు ఆ జీవికా పరీక్ష చేస్తారు? కత్తి, ఏదో కర్ర, పుస్తకము, పెన్ను, లేకపోతే పసుపు, కుంకుమ, బంగారము, డబ్బులు ఇవి వరుసగా పెట్టి ఈ సామగ్రి దగ్గరికి ఈ అన్నప్రాసన శిశువుని విడిచిపెట్టడం, ఈ శిశువు వెళ్ళి వాళ్ళు ముట్టుకోవడం, అలా 3 సార్లు విడిచిపెడితే ఏమిటో ముట్టుకున్నాడో నోట్ చేసుకోవడం ఎందుకు వచ్చాయి? భారతదేశంలో భారత జీవనంలో ఉండేటువంటి ఎక్సలెంట్ లాజిక్స్ అన్నీ కూడా వేదిక్ లాజిక్స్, వేదంలోంచి వచ్చినవి. అవి జీవికా పరీక్ష అంటారు అన్నప్రాసన సమయంలో ఇప్పుడు నేను చెప్పిన తంతుని. దానివల్ల అతగాడు యాటిట్యూడ్, ఆమె యొక్క యాటిట్యూడ్ తెలుస్తుంది. ఓహో, ఈ రకమైనటువంటి లక్షణంతో వీళ్ళు జన్మించారు అని తెలుసుకొని తదనుగుణమైనటువంటి పెంపకం ఉంటుంది వాళ్ళకి. నేను డాక్టర్ కాబట్టి మా అబ్బాయి డాక్టరు, మా మనవడు అసిస్టెంట్ డాక్టరు. డాక్టర్ కౌన్సిల్కి అందరికీ ఉరేసీసైనా సరే మా వాళ్ళని డాక్టర్ చేసేయాలి. నేను ఐఏఎస్ కాబట్టి వాళ్ళు కూడా ఎస్, దే మస్ట్ బి ఐఏఎస్. ఈ పిచ్చి పోవాలి. ఇది పిచ్చే, ఖచ్చితంగా పిచ్చే. వాడు ఎందుకు పుట్టాడో, ఆవిడ ఎందుకు పుట్టిందో కనుక్కో అంటే మాకు ఎస్ట్రాలజీ మీద అలాగేం లేదండి అని ఒకడు. వీళ్ళు ఇంకా ఎస్ట్రాలజీని నమ్ముతున్నారండి, బాగా వెనకబడి ఉన్నారు. వాడు ఏదో ముందుబడి ఉన్నట్టు. వాడు ఆ అన్నమే తిన్నాడు వెర్రివెదవ. వాడికి నచ్చకపోయినా సరే సూర్యుడు గట్టిగా ప్రతాపం చూపిస్తే ఇంట్లోకి పారిపోతున్నాడు. ఎస్ట్రాలజీని నమ్మనని చెప్పి చొక్కా విప్పుతారా మనం చూస్తాను. తీస్తే మన నమ్మకంతో పనున్న శాస్త్రం కాదు ఇది. మన నమ్మకంతో ఏం పని ఉండదు. మనం నమ్మి గనక వినియోగించుకుంటే అత్యద్భుతమైనటువంటి శాస్త్రం చాలా సుఖాన్ని ఇస్తుంది.
ఇచ్చింది. చాలా దుర్లక్షణాలతో చాలా ఘోరమైనటువంటి యోగంతో ఉన్నటువంటి జాతకాలు వాళ్ళని మా తరంలో మేము చూసాం. కనీసం 20-25 మందిని ఎందుకు పనికిరాని వెధవులు రిఫరెఫ్ అని అనుకున్నటువంటి వాళ్ళం, ఎన్నో కష్టాలు పాలైపోతారు అనుకున్న వాళ్ళం, వాళ్ళందరినీ కూడా ఈ ఒక క్రమం, ఒక సలహా చెప్పి తెలిసినటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, ఋషి సమానులైనటువంటి గురువులు ఇగో ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు అలాగే భక్తిగా చేసుకుని వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలు పొచ్చపు వెన్నెల్లా ఉన్నాయి. ఇంటి నిండా డబ్బే. మా గురువుగారు చెప్పేవారు, ఇంటికి 4 కుక్కలు, 4 బెడ్రూమ్లకి 4 దారులు, 4 దారులకి ఒక కారు డైరెక్ట్గా వచ్చి ఆ బెడ్రూమ్లో దూరిపోతుంది. ఎవరి కారు వాళ్ళకే, ఎవరి రేడియో వాళ్ళకే, ఎవరి మ్యాగజైన్ వాళ్ళకే. ఆయన ఓ ప్రశ్న వేశారు, మీ ఇంట్లో ఉన్న 4 కుక్కలకి మీకు పెద్ద తేడా ఏమిటి అంటే, అవి జీవించేస్తున్నాయి, మీరు జీవించేస్తున్నారు. అమ్మ నాన్న కొడుకు కూతురు అనేటువంటిది ఏమైనా అలాంటిది ఏదైనా ఉందా మీ మధ్యలో నలుగురికి? అది లేదు. అంటే ఆ లగ్నాలు, ఆ వ్యయభావాలు, ఆ అష్టమ భావాలు అంత బాగుంటాయి. వాళ్ళ వీక్నెస్లన్నీ అష్టమంలో ఉంటాయి, వాళ్ళ రోగాలన్నీ హిడెన్గా ఆ 6th హౌస్లో ఉంటాయి. వాళ్ళు చెప్పుకోకూడనటువంటి ఖర్చుల జాబితాలన్నీ కూడా లిస్టులన్నీ వ్యయంలో ఉంటాయి. ఇంతవరకే మనం ఈ 3 భావాలని చూడకూడదండి. దానికోసం చెప్పాను ఇంతసేపు. ఇది ఇప్పటివరకు చెప్పుకున్నది ఒక ఫేస్ అయితే, దేర్ ఈజ్ అనదర్ ఫేస్ ఆఫ్ ది సేమ్ హౌసెస్. 6, 8, 12 అనేటువంటి అనిష్టముల యొక్క అధిపతులు, ఆ భావాల్లో పడినటువంటి గ్రహముల జాబితా, వాటి మధ్యలో ఉన్నటువంటి కనెక్షను, అవి గనక జాగ్రత్తగా పరిశీలిస్తే వైద్యశాస్త్రం చదువుకోవడానికి 6, 8, 12 కనెక్షనే ఉండాలి. 6, 8, 12 మధ్యలో కనుక సరైనటువంటి ప్రాపర్ కనెక్షన్ లేకపోతే కనీసం అట్లీస్ట్ ఒక హౌస్, ఈదర్ 6th హౌస్ ఆర్ 8th హౌస్ ఆర్ 12th హౌస్ స్ట్రాంగ్ ఆస్పెక్ట్ని కనుక ఆ జాతకం మీద కలిగి ఉండకపోతే డాక్టర్ అవ్వడం ఉండదు. అది మేనేజ్మెంట్ కోటాలో సంపాదించుకున్నా కూడా సీటు, వాడు 2వ సంవత్సరమో 5వ సంవత్సరమో ఇంటికి వచ్చేస్తాడు రిక్షా ఎక్కి. అవదది. ఈ ఊర్లో డాక్టర్ గారు ఉండేవారు, ఆయన డాక్టర్గా చలామణి కూడా అయిపోయారు, కాలం కూడా చేశారు ఆయన. మా చిన్నతనంలో పేరు మోసిన డాక్టర్ గారు, ఆయనకి ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అన్ని సంవత్సరాలు కూడా. వాళ్ళ ఆవిడ గారికి అన్ని సబ్జెక్టులు అయిపోయి ఆవిడ ఇప్పుడు ఉన్నారు. అంచేది యోగం లేకపోతే అలాంటి డాక్టర్ అయ్యి ఉండాలి తప్ప, అంతా చదువుకుని ఆథరైజ్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ అనేటువంటిది 6, 8, 12 భావాలలో ఉంటుంది. వాటి కనెక్షన్ లేకుండా, వాటి యొక్క అనుగ్రహం లేకుండా, వాటి పాజిటివ్ టర్న్ లేకుండా డాక్టర్ అవ్వడం ఉండదు. రాసి పెట్టుకోండి. అందుకేం చేయాలి మీరు? ఇప్పుడు నేను చెప్పేస్తే నమ్మికూడదు గుడ్డేళ్ళలాగా. డాక్టర్ల చార్ట్లు తీయాలి, ఒక 50 100 కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు డాక్టర్ అనగానే వాళ్ళ కాళ్ళు పట్టుకుని, అయ్యా ఏమనుకోకండి, మీరు ఎప్పుడు పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఎన్నింటికి పుట్టారు, నాకు కరెక్ట్గా చెప్పండి, పుట్టిన తేదీ, టైము, ఊరు అడుక్కోవడం, ఆ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఇంజనీర్ వాళ్ళ చార్ట్లు, ఇంజనీర్లో కూడా మెకానికల్ ఇంజనీర్, డాక్టర్స్లో కూడా గైనకాలజిస్టు, కార్డియాలజిస్టు, ఇస్టులు ఉన్నారు కదా, తీసుకోండి. అలాగే అధ్యయనం, కంపారిటివ్ స్టడీ. అందరూ డాక్టర్సే. 6, 8, 12 ఇళ్ళు తాలూకా ఆ కనెక్షన్ మీదే డాక్టర్గా చదువుకున్నారు. కానీ ఏ విభాగం చదువుకున్నారో ఆ విభాగానికి సంబంధించిన గ్రహ ప్రభావం ఉంది అని గ్రహించాలి. కారకాంశాలు ఎన్ని ఉన్నాయి అంటే 8 కారకాంశాలు ఉంటాయి. ఆత్మకారకాంశ దగ్గర నుంచి అమాత్య కారకాంశ, సోదర కారకాంశ, అవన్నీ ఉంటాయి. ఆ కారకాంశలో ప్రధానమైనటువంటి కారకాంశ ఆత్మకారకాంశ. అది ఎలా పట్టుకుంటాము? దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. గ్రహాలు మొత్తం మీద అన్నిటికన్నా హయ్యెస్ట్ డిగ్రీ, అంటే ఎక్కువ డిగ్రీల్లో ఏ గ్రహం ఉందో అది ఆత్మకారకాంశ గ్రహం అవుతుంది. ఇంకా 2-3 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి టాపిక్స్ చదువుకోవాలంటే బృహత్ పరాశర హోర పూర్తిగా చదువుకోవాలి. ఇక్కడ కూడా ఒక చక్కని విధానం చెబుతాను. బృహత్ పరాశర హోర చదివిన తర్వాత బృహత్ జాతకం చదువుకోండి అని చాలామంది చెప్తారు. 100కి 90 మంది చెప్తారు.
మిగతా 10 మందిలో ఒక 5గురో 6గురో ముందు బృహజ్జాతకం చదువుకోండి అని చెప్తారు. అదే కరెక్ట్. ముందు బృహజ్జాతకం చదువుకోండి. అది కూడా ఎలా చదువుతారు? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అందరికీ. ఒక పుస్తకం కనీసం 10 నుంచి 20 సార్లు చదవాలి. ఒక గ్రంథం తీసుకుంటే 15-20 సార్లు ఆ గ్రంథం అదే పనిగా చదవాలి. అట్లీస్ట్ 2-3 వ్యాఖ్యానాలు ఒక్కొక్కటి 15 సార్లు అవ్వాలి. ఎందుకంటే ఒకళ్ళ వ్యాఖ్యానంలో ఉన్నటువంటి డైమెన్షను ఇంకొక వ్యాఖ్యానంలో ఇంకొక డైమెన్షన్లో చెప్పబడుతుంది. ఆ తేడాలన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రచయిత ఇలా చెప్తే ఈ రచయిత ఇలా చెప్పారు, చెప్పిన ఋషి ఒకడే అయినా కూడా ఇక్కడ అభిప్రాయాలు అంటే ఇంటర్ప్రిటేషను వ్యాఖ్యానం అనేటువంటివి మారిపోతున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది ఒకప్పుడు. అప్పుడు జాతక నారాయణీయము అని వాడ్రేవు నారాయణరావు గారి పుస్తకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. అలాంటివి ఆర్గ్యుమెంట్స్ అన్నీ, ఇదిగో ఈ గ్రహం ఈమె ఋషిలా చెప్పాడు, ఈ ఋషిలా చెప్పాడు, ఈ ఋషిలా చెప్పాడు, ఈ సూత్రం ఇలా తయారవుతోంది, దీన్ని కాంట్రవర్షియల్గా పలానా దగ్గర పలానా సూత్రం ఉంది, కానీ యాక్చువల్గా అనుభవంలో ఇదే ఎక్కువ మార్కులు తీసుకుంటోంది అని చెప్పి చాలా ఇంపార్టెంట్ కార్నర్స్ అన్నీ కూడా ఆయన ఆర్గ్యూ చేశాడు ఆ పుస్తకాల్లో. నిజానికి బృహజ్జాతకం చదివి బృహత్ పరాశరవారు చదవండి అనడంలో ప్రధానమైన కారణం అదే. వరాహమిరుడు ఇది నా అభిప్రాయము, ఇది ఇంతే అని చెప్పల. మణిత్తుడు పలానాగా చెప్పాడు, సత్యాచారుడు పలానాగా చెప్పాడు, యవనుడు పలానా చెప్పాడు, అంచేత గర్గి పలానాగా చెప్పాడు. ఇలాగా సమస్తమైనటువంటి ఋషిగణాలు ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏం చెప్పారో ఆయన చెప్పి ఆయన కంపిలేషన్ అది బృహజ్జాతకం అన్నది. అది కనీసంలో కనీసం గురుగారు చెప్పినటువంటి మార్గంలో అయితే దాన్ని ఒక్కొక్క చాప్టరు ఒక 10 సార్లు చదవండి. అందులోనూ మొదట్లో ఉన్నటువంటి చాప్టర్స్ అయితే ఇప్పుడు మనం చెప్పేమి ఈ భావ ప్రకటన అంటే భావ వివరణ భావముల యొక్క వివరణ ఉన్నటువంటిది మొదట్లోనే వచ్చేస్తుంది. ప్రకీర్ణాధ్యాయం అనుకుంటాను. అది అందరూ మిస్ అయిపోతాం, ఎందుకంటే తెలుసున్న విషయాల్లాగా ఉంటాయి అవి. ఒకటికోసారి చదివితే అప్పుడు అందులో ఉన్నటువంటి అసలైనటువంటి దర్శనం, అర్థం తెలియడం కాదు, అర్థం గోచరించాలి, అప్పుడు దర్శనం. అంచేత ఇలాంటి స్థితిలో చదువుకుంటే మనం చదువుకున్నంతసేపు మన సమయం వ్యయం అవుతోంది. పుస్తకంలో అక్కడ ఆథర్ ఇచ్చినటువంటి విషయం అక్కడ వ్యయమయ్యి మనకు లాభం అవుతుంది. వ్యయస్థానం తాలూకా అర్థం ఇది, గుర్తుపెట్టుకోండి. అందుకే వ్యయస్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభమే. వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు అనుకోండి, అంటే ఆధిపత్య లక్షణాలు ఉంటాయి. ఏ అధిపతి అయ్యి గురుడు అక్కడ ఉన్నాడు అనేటువంటిది చూడాలి. కానీ భావాత్ గ్రహం అనేటువంటిది, భావంలో ఉన్నటువంటి గ్రహము యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వ్యయంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు దాన ధర్మాలు అంటే దేవాలయాదులు, అనాథ శరణాలయాలు ఇలాంటి వాటికి విపరీతమైనటువంటి డొనేషన్స్ ఇస్తారు. వాళ్ళకి రాబడి అలాగే ఉంటుంది, వాళ్ళ విరాళాలు కూడా అలాగే ఇస్తారు. వితరణ చక్కగా చాలా మంచి బుద్ధి ఉంటుంది. అలాగా శుభగ్రహాలు ఎక్కడుంటే బాగున్నాయి, పాపగ్రహాలు ఎక్కడుంటే బాగున్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ లగ్నమునకు వ్యయభావంలో శుభగ్రహాలు బాగా బలంగా ఉంటాయి, ఏ లగ్నానికి ఉన్నటువంటి వ్యయభావంలో పాపగ్రహాలు సహాయం చేస్తాయి, అది కూడా ఒక టాపిక్. అది కూడా మనం కంపారిటివ్ స్టడీలో పెట్టుకోవాలి. ముఖ్యంగా 6, 8, 12 వాటిల్లో ఏ భావాధిపతులు లేకుండా ఉంటే మంచిది అనే సూత్రీకరించారు చాలామంది. కానీ అది సమంజసం, అది అంత అవకాశం ఎక్కువ ఉంటుందా ఎక్కువ మందికి ఈ కలియుగంలో? అది ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. ఒకప్పుడు రోజుల్లో ఉండేవారు 6లోను 8లోను 12లోను ఏ గ్రహాలు లేకుండా అలా ఉండేవాళ్ళు తగ్గిపోతున్నారు, ఇంకా తగ్గిపోతారు. ఎందుచేత చక్కనైనటువంటి సోల్స్ అట్రాక్ట్ కావట్లే భూమి మీదకి. అలా చక్కనైనటువంటి జీవులు దిగాలిట, భూలోకంలోకి రావాలిట అంటే మనలాంటి
జ్యోతిష్కులే చక్కనైనటువంటి క్రతువులు సంకల్పించాలి. అది క్రతువులు అంటే ఏదో ₹1,00,00,000 పెట్టి ఎక్కడో పందిళ్ళు పాకలు వేసి యజ్ఞాలు యాగాలు అక్కడెక్కడి నుంచో 15 మంది ఋత్వికులను తెప్పించడం ఇవన్నీ అక్కర్లా. యజ్ఞం యాగం అంటే ఎవరికి వాళ్ళమే ఒక అరగంట రోజు తపస్సు చేసి 1 గంట జపం చేసి అది లోకానికి ధారపోస్తే అయిపోయింది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నటువంటి వాడికి మిగతా శాస్త్రాలన్నీ కరతలామలకం. ఛందస్సు, శిక్ష, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషం అనేటువంటి 6 వరుసగా తీసుకున్నట్లయితే ఏ శాస్త్రాన్నైనా ఏ విభాగాన్ని, ఇవన్నీ వేద భాగాలు, వేదంలో ఉన్నటువంటి వేదాంగాలు, ఈ 6 వేదాంగాలు కూడా 5 వేదాంగాలు కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో దర్శనమిస్తాయి. అలంకార శాస్త్రమో ఛందస్సో తీసుకున్నారనుకోండి, జగతీ ఛంద అన్నాడు. మహాసౌరం పారాయణ చేస్తున్నాం, జగతీ ఛంద మహాసౌరపారాయణే వినియోగ అన్నారు. జగతీ ఛందస్సులో ఉన్నటువంటి 12 అక్షరాలు ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్రంలో ఆ 12కు సంబంధించినటువంటి విభాగం, ప్రధాన విభాగం ఏదైతే ఉందో దాన్ని సూచిస్తూ ఉంటుంది. అసలు గట్టిగా మాడితే జగతీ ఛందస్సు అంతా సూర్యుడికి సంబంధించినటువంటి విభాగం. 12 అని ఎక్కడన్నా కూడా మనం సూర్యభగవానుడిని ఎదురుకుండా తెచ్చుకుని చూసుకోవాలి. ఇలాగా ఏ శాస్త్రం తీసుకున్నా కూడా అలా జ్యోతిష కోణంలో దాన్ని చదువుకోవటం. దిలీప మహారాజు రథంలో వెళ్ళిపోతున్నాడు, రఘువంశంలో అదేదో వర్ణిస్తాడు కాళిదాసు. అది కావ్యమే కదా అని కొట్టిపారేస్తే వాడి కావ్యమే మిగులు. తారాశశాంకము అంటే చాలా చెప్పకూడనటువంటి తప్పర్థం చెప్పారు ఒక మహానుభావుడైనటువంటి వాడు, నాటకం రాసిచ్చాడు దాని మీద. అది సినిమా కూడా వచ్చేసింది. అది కాదు కదా. బృహస్పతి అంటే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్సోస్నిదే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. అక్కడి నుంచి ఉన్నటువంటి ఆ విభాగాల్లో ఉన్నటువంటి మహాసత్యం ఏదైతే ఉన్నదో ఆ వేద పరంపర, వేద ఘోష, దాని యొక్క బరువు ఇంత అని చెప్పడానికి లేదు. అది బృహత్ పరిమాణం. అది ఈ లక్షణానికి అది జ్ఞాన సంపూర్ణం, జ్ఞాన సంపుటి. ఆ జ్ఞాన సంపుటికి సంబంధించినటువంటి లక్షణాన్ని ఎమిట్ చేసేటువంటి గ్రహం ఒకటి ఉన్నది. దానికి కూడా బృహస్పతి, పెద్ద పతి అని, బృహత్ పతి. నిజానికి కూడా గ్రహాలలో చాలా బరువైనటువంటి, చాలా పెద్దదైనటువంటి గ్రహం అది బృహస్పతి. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. వేదం అంటే వేదం సార్థంగా, అంటే చక్కనైనటువంటి లక్షణ సముదాయంతో కూడినటువంటి వేదాధ్యయనం చేయనటువంటి వెర్రివాడు ఎవడో ఇష్టం వచ్చినట్టు నాటకం రాసేసుకున్నాడు ఈ తారాశశాంగం కథని. తప్పది, అందువల్ల వచ్చిన పొరపాటు. జ్ఞాన సంపద ఏదైతే ఉందో దాన్ని బృహస్పతి అని పిలిచారు. మనస్సు అనేటువంటి పదార్థానికి ప్రత్యేక అయినటువంటి చంద్రుడు అదో గ్రహం కనుక ఈ మనస్సు అనేటువంటి దానికి, ఈ జ్ఞానం అనేటువంటి అంశానికి, ఈ రెండిటికి కలయికలోంచి వచ్చేటువంటిది విజ్ఞానము అనేటువంటిది. అంటే జ్ఞానము అనేటువంటి దాన్ని చెప్పడానికి ఏం లేదు, జ్ఞాత ఉంటేనే జ్ఞేయము. ఆ తేడా రావాలి కదా. జ్ఞానము అనేటువంటిది జ్ఞా అంటే తెలియుట అని అర్థం. జ్ఞాత ధ్యేయము, ధ్యాత ధ్యేయము, ధ్యానము, ఈ త్రిపుటి ఉండాలి కదా. ఆ ఉన్నవి రెండే. నేర్చుకోవలసిన వస్తువు, నేర్చుకుంటున్న మనసు రెండే ఉంటే నేర్చుకుంటా అనేటువంటి క్రమం ఒకటి ఉండాలి కదా, ఒక క్రియ. అది బుధుడు. అందుకని ఈ జ్ఞానము అనేటువంటి వాడి తాలూకా భార్య పోస్టులో తార అంటే తరింప చేసేటువంటిది అని అర్థం. జ్ఞానము వల్ల నీవు తరించదవు అని చెప్పటం. అంత చక్కనైనటువంటి అర్థవాదంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి కథని బృహస్పతి భార్య తార, బృహస్పతి యుద్ధ వేదాధ్యయనం చేయుటకు చంద్రుడు వచ్చెను, తారని మోహించెను, వీరిరువురికి బుధుడు జన్మించెను. అసలు చెప్పడానికైనా బుద్ధి ఉండాలా, అర్థం ఉండాలా?
ఇది నా వాదన కాదండి. మా శ్రీకే గారు సమస్తమైనటువంటి వేదాంగ పారంగ పండితుడు, ఆచరణపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి వాడు. ఆయన ఆచరించి మనకి చెప్పిన ఆచార్యుడు. ఆయన ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. తారా శశాంకానికి జ్యోతిర్విద్య అని పుస్తకం ఉంటుంది, కులపతి బుక్ ట్రస్ట్ వాళ్ళది, తీసి చదవండి, అందులో ఉంటుంది. బుద్ధి అనేటువంటి లోకాన్ని ఏ గ్రహం చెప్తుంది, జ్ఞానము అనేటువంటి లోకాన్ని ఏ గ్రహం చెప్తుంది, మనస్సు అనేటువంటి లోకాన్ని ఏ గ్రహం చెప్తుంది, వీటి మూడింటి మధ్యలో ఉన్నటువంటి సమన్వయం ఏమిటి అని చెప్పే కథని తారా శశాంకం కథ. పురాణాల్లో కథలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కచుడు దేవయాని, శుక్రాచార్యుడు, మృత సంజీవిని విద్య. అంటే మనం చూసేటువంటి కోణంలో జ్యోతిష్శాస్త్రం ఊరుతుంది. రసోవైసహ అన్నట్టుగా ఆ రసం ఊరుతుంది. అంటే చూసేవాడి కోణం, పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనిపించిందని, కావ్యము రసాస్వాదనకు అంటే ఏ రసమో పాపం ఆయన కవిగారి బుర్రలో ఏమిటున్నదో అక్కడ ఎంత కాళిదాస్ అయినా ఎంత పతంజలి అయినా పతనమే. అలా లేకుండా ఉండాలి. పురాణం సరిగ్గా అంటే పురాణ ప్రదాత ఆ వ్యాసుడు, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్ర కల్మషం అని, అదే సమస్త స్వయం నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు ఏ ఉద్దేశంతో పురాణాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశంతో మనకి బోధపరచుకోవాలంటే అన్నిటికన్నా కూడా ఈజియెస్ట్ వే టు డైజెస్ట్ పురాణ ఈజ్ ఎస్ట్రాలజీ. అందుకే అది కన్ను, వేదానికి కన్ను వంటిది. అంటే వేదంలో ఉన్నటువంటి సత్యమేనా పురాణంలో వచ్చింది, వేదంలో ఉన్నటువంటి సత్యమేనా మరో రూపం తీసుకుని ఇతిహాసంలో వచ్చింది. పురాణ ఇతిహాస కావ్యాలు మూడు వేదానికి అతీతులు కావు, వేద వర్జితులు కావు కదా అవి. అన్నిటికన్నా జ్యోతిష్శాస్త్రం సరైనటువంటి తీరులో కనుక చదువుకోగలిగితే అప్పుడు పురాణము, వేదము, ఇతిహాసము అనేటువంటివి చాలా చక్కగా బోధపడతాయి. అప్పుడు ఆచరణ అనేటువంటిది జీవితం అంది పంధ. దేనికి వాల్యూ ఇవ్వాలి వీడి, దేనికి వాల్యూ ఇవ్వక్కర్లేదు, ఏది ఇంపార్టెంటు, ఏది అన్ఇంపార్టెంటు, ఏది మోస్ట్ ఇంపార్టెంటు వాడి బోధపడుతుంది. ఇది ఏ జాతకంతో పుట్టినానా అండి అని, ఏ జాతకంతో పుట్టినా, లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు అయినా సరే కొంచెం అజీర్తి ఉంటుంది చిన్నప్పటి నుంచి, తొందరగా ఏది ఎస్టిములేట్ కాకపోవచ్చు శరీరానికి. దాని కొన్ని సర్ఫేస్ లక్షణాలను అలాగే ఉంచుతుంది జాతకం, కానీ ఇన్నర్ మోస్ట్ లేయర్స్ అన్నీ కూడా నలిఫై అవుతాయి, అవి రూపాంతరం చెందుతాయి. అది పోస్ట్పోన్ అయిపోవు. దుష్కరం ఎప్పుడు పోస్ట్పోన్ అయిపోదు. అది ఎవరైనా చెప్తే నమ్మకండి, దాని రూపం మారుతుంది. నాకు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో ఉండవలసిన 15 రోజుల దశ ఏదైతే ఉంటుందో, ఎవరికో అనారోగ్యంలో నేను హాస్పిటల్ క్యారేజ్ మోసుకుంటూ వెళ్తాను, రాత్రి పగలు అక్కడే ఉంటాను. అలాంటి ఉపయోగం ఉంది జ్యోతిష్శాస్త్రం ప్రకారం జీవిస్తే. దాని ప్రకారం జీవింపచేయాలి, పిల్లల్ని పెంచాలి. అలాగా ఆ పర్పస్ పోయే. పెళ్లి చేస్తున్నప్పుడు చెప్పేవాళ్ళం ఆ వధూవరులకి, బాబు బిడ్డలు కలుగుతారు, వాళ్ళు చక్కగా మీరు కలగనివ్వండి, మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకండి, అడ్డుకోకండి, ఆపుకోకండి. ఈ చెప్పేటప్పుడే అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలే, అయ్యలే, పెద్దవాళ్ళే, పంతులు గారు అవన్నీ చెప్పకండి, ఎవర్రా మీరు ఇప్పుడప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి, ఓ 4-5 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి. వాళ్ళు వచ్చిందే 32 ఏళ్ళకి పెళ్లి పీటల మీదకి వచ్చారు, ఇంకా 4-5 ఏళ్ళు ఎంజాయ్ చేయాలట. వీళ్ళు పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి పెద్దలే అలాంటి ముష్టి సలహాలు ఇస్తే ఇంకా లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి వధూవరులు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఎంత యూనివర్సిటీ నుంచి వచ్చినా కూడా, ఎంత పిహెచ్డి హోల్డర్సు, గోల్డ్ మెడలిస్ట్ అయినా సంసారంలో వాళ్ళు ఎల్కేజీయే కదా. పోయింది మంచి టైంలో చక్కగా ఈ ముహూర్త భాగంలో ఆశించి ఆ పంచమంలో ఏ గ్రహాలు ఉంటాయి, ఎవరికాడ పుడతాడు ముందుగా, ఎలాంటి యోగజాతకుడు వస్తాడు, ఇవన్నీ ఆలోచించి పాపం ఆ జ్యోతిష్కుడు ముహూర్తం పెడితే నిష్ఫలం. ప్రయత్నం ఏది? మానవ ప్రయత్నం లేకుండా ఎలాగవుతుంది? గాలిలో దీపం పెట్టి దేవుడే అంటే
అందుకే కర్మ సిద్ధాంతం అనేటువంటిది సరిగ్గా అర్థం చేసుకోకపోతే వల్ల వచ్చినటువంటి తప్పుడు స్టేట్మెంట్సే జ్యోతిష్ శాస్త్రాన్ని దాని యొక్క గొప్పతనాన్ని పాడు చేసేది. రాసిపెట్టున్నది ఎవడైనా అనుభవించవలసిందే. ఎవడైనా అనుభవించవలసిందే అయితే మరి దేనికి ఇచ్చారు జ్యోతిష్ శాస్త్రం? అది ఆయన ఇంకొక ఆయన ఏదో చెప్పాడు. అప్పుడు ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కాస్తుంది, ఎప్పుడు ఉత్పాతాలు వస్తాయి, ఎప్పుడు భూకంపాలు వస్తాయి తెలుసుకోవడం కోసం మాత్రమే జ్యోతిష్ శాస్త్రం ఇవ్వబడింది. దాంట్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అసలు హోరశాస్త్రమే తప్పనిసాడు మహానుభావుడు ఒక ఆయన. ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో నాకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతే గొడుగు ఉంది కదా, రెయిన్ కోట్ ఉన్నది కదా. అంటే అలా మూర్ఖత్వంగా మనం అడిగినాడు అయ్యయ్యో అనుకోవాలి పండితుడు, మనల్ని మనం బాగు చేసుకోవడానికి. వ్యంజయతి శాస్త్రమేతు తమసి దీపే ఇవ. ఈ శాస్త్రం అంతా కూడా వ్యంజయతి ఎందుకు ఇస్తున్నా అంటే తమసి దీప ఇవ. నీ చీకటి అనేటువంటి నీ బతుకుగా ఆ కిటికీలోంచి ఆ కొంత వెలుతురు పడితే నువ్వు జాగ్రత్తగా ముందుకెళ్తావు అనే ఉద్దేశంతో ఇచ్చాను ఆయన అని చెప్పాడు. వాడికి తెలుసు మనం ఇంత పెద్ద పండితులు అని. అంచేత అలా లేకుండా సమయం వ్యయం కాకుండా, అంటే దుర్వ్యయం అయిపోకుండా, సమయం దుర్వ్యయం అయిపోతే ఇంక తిరిగి రాదు, అలా లేకుండా మనం జాగ్రత్త పడి చక్కనైనటువంటి మార్గంలో ఈ భావముల యొక్క అధ్యయనం ఇంకా గట్టిగా చేస్తూ ముందుకు వెళదాం. అంచేత ఇక్కడ వరకు మనం గ్రహములు, రాసులు వాటి యొక్క అధ్యయనం పూర్తి చేసుకున్నాం. భావములు కూడా నేటితో పూర్తయినాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.